ప్రెజెంట్ భానుగంగాకి వెళ్తున్నాం. నెక్స్ట్ నవదుర్గ టెంపుల్. ఇది కంప్లీట్ కేవ్ స్టైల్లో ఉంది. బయట ఆర్కిటెక్చర్ మాత్రమే మ్యాన్ మేడ్. కేవ్ అంతా కూడా చాలా చల్లగా ఉంది. నవదేవి మందిర్. చిన్న మినీ వాటర్ ఫాల్స్. దర్శనం చేసుకోవాలంటే తలపైన ఇలా ముసుగు కప్పుకునే రావాలంట. పైకి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంది. అభిరామ్ నువ్వు నడుస్తేనే పానీపూరి. బాబు పాప పెడితే పాప, అలాంటి పిల్లలు పుడతారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి కాట్రాకి అయితే రీచ్ అయిపోయాం. మేము జమ్మూలో 2 days స్టే చేయడానికి చూస్ చేసుకున్నాం బెస్ట్ హోటల్ ద రాయల్ కృష్ణ. మనకైతే ఇది ప్యూర్ వెజ్ హోటల్. ఎంటర్ అయిన వెంటనే రిసెప్షన్లో మనకి ఫస్ట్ వైష్ణవి మాత డిస్ప్లే కనిపిస్తుంది. మన శక్తిపీఠాల్లో ఒకటి వైష్ణవి మాత ఆలయం. ఇంకా మేము రూమ్ యాక్సెస్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం. హోటల్ ద రాయల్ కృష్ణ ఇదైతే ఒక 4-star హోటల్. పర్ డే 5,000 ప్యాకేజ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్. మమ్మీ ఐ లైక్ దిస్ హోటల్ మమ్మీ. సరౌండింగ్స్ అంతా చాలా నీట్ అండ్ క్లాసీగా మెయింటైన్ చేస్తున్నారు. 2 rooms అయితే తీసుకున్నాం, 1015, 1016. పిల్లలే కాదు మేము కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాం. పైన ఫస్ట్ ఫ్లోరు. జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే రూమ్ అంతా చాలా స్పేషియస్గా అనిపించింది. ఇంకా వాష్రూమ్స్ అయితే వెరీ నీట్ అండ్ హైజీనిక్. మనకి ఫుల్గా టైర్డ్ అయినప్పుడు ఇలాంటి బెస్ట్ మ్యాట్రిసెస్ కనిపిస్తే మన నిద్రని ఎవ్వరూ ఆపలేరు. ఒక 2 hours ఫుల్ రెస్ట్ తర్వాత బయటకు వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే హోటల్ నుంచి భానుగంగా టెంపుల్కి ఆటో మాట్లాడుకొని వచ్చాం. 150 తీసుకున్నారు. మనం కాట్రాలో వైష్ణవి మాతను దర్శించుకోవాలంటే ముందుగా రిజిస్టర్ అయి ఉండాలి. టైం స్లాట్ అయితే నెక్స్ట్ డే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే భానుగంగా దర్శించుకోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న టైం స్లాట్లోనే అలో చేస్తారంట. సో జస్ట్ అలా బయట నుంచి చూసి వెనక్కి వెళ్ళిపోయాం. ఏమన్నాడు అతను? ఇక్కడ కొంతమంది రోడ్ల పైన సేల్ చేస్తూ ఉంటారు కొన్ని థింగ్స్. మా లక్కీ పాపని లాఠీ తీసుకొని చావగొట్టాడు. అడిగారు ఏమైంది. సో ఈరోజు భానుగంగాకి వెళ్ళడానికి అయితే వీల్లేదు. ఇక్కడే కింద లోకల్ టెంపుల్స్ వెళ్దాం అనుకున్నాం. నవదుర్గ టెంపుల్, భూఖందేజీ టెంపుల్, దంషద్ బాబా టెంపుల్, బోలే బాబా టెంపుల్. ఈ 4ంటికి కలిపి 1200 తీసుకున్నాడు స్టెప్స్. ఫస్ట్ అయితే నవదుర్గ మందిర్కి వచ్చాం. కాట్రాలో నవదుర్గ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మనకు బయట కొన్ని షాప్స్ కనిపిస్తాయి. మనం దుర్గామాతకు సమర్పించాలనుకున్న నైవేద్యాలు, వస్త్రాలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలంట. ఒక గుహలో కనిపిస్తుంది అని చెప్పారు. వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా ప్రయాణం అయితే స్టెప్స్ దిగడం స్టార్ట్ అయింది. మరి స్టెప్స్ మధ్యలో ఈ వాటర్ ఫ్లో. స్టెప్స్ దిగుతుంటే సైడ్ సీన్స్ అంతా హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్. అబ్బో చాలా చాలా న్యాచురల్ థీమ్ అంతా. నవదుర్గ టెంపుల్కి అయితే ఫైనల్గా వచ్చేసాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ కేవ్ స్టైల్లో ఉంది. బయట ఆర్కిటెక్చర్ మాత్రమే మ్యాన్ మేడ్. మనకి అమ్మవారు గుహలోకి వెళ్తే కనిపిస్తుంది. పదండి వెళ్దాం. లావుగా ఉన్నామంటే ఇరుక్కుపోతాం. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. కేవ్ అంతా కూడా చాలా చల్లగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అమ్మవారి నవరూపాలు దర్శనం అవుతాయి. మనకి ఇప్పుడు మనం దర్శించుకునే నవదుర్గ రూపాల నేమ్స్ పైన టెక్స్ట్ చేశాను. నవదుర్గ దర్శనం అంటే ధైర్యం, ఐశ్వర్యం, ఆశీర్వాదం. అలా బ్లెస్సింగ్స్తో బయటకు వచ్చేసాం గుహలోంచి. ఫుల్గా వాటర్ ఫ్లో అవుతున్న శబ్దం అయితే వస్తుంది. న్యాచురల్ కేవ్ ప్లస్ రివర్ ఫ్లో చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. మనం బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ ఇది. ఇంకా ఇక్కడ ఐరన్ రాడ్స్తో ఒక బ్రిడ్జ్ కూడా ఫామ్ చేశారు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి అనుకుంటా, బట్ ఎవరిని అలో చేయట్లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు. చివరిలో నేనే ఉన్నా. ఇక్కడ కాలువ దగ్గర ఒక బుడ్డి కోతి వాటర్ తాగడానికి వచ్చింది. భలే కామెడీగా ఉంది. ఎన్ని కోతులో. మొత్తానికి అయితే పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 kilometers దంషద్ బాబా, బోలే బాబా టెంపుల్ ఉంటుంది. అక్కడికే వచ్చాం ఇప్పుడు. ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ కొండ ఎక్కడం, కొండ దిగడం.
కొంచెం పెద్దవాళ్ళకైతే చేత కాదు, అదే చెప్తున్నాడు డ్రైవర్. ఇంకా మా అత్తమ్మ ఇక్కడే ఉండిపోయింది నీ పెయిన్స్తో. ఇంకా మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఇక్కడ మనకి 250 ఉంటాయంట స్టెప్స్ అయితే. మరి అసలు స్టోరీ ఏంటంటే, పూర్వం ఇక్కడ శేషనాగుని మానవ రూపంలో వాసుదేవ్ అని పిలిచేవాళ్ళు. ఆయన పుత్రుడు దంసర్ ఇక్కడ తపస్సు చేసేవాడు. అదే టైంలో ఒక రాక్షసుడు ప్రజలను బాగా వేధించేవాడంట. ఇక్కడ తపస్సు చేసే బాబా దంసర్కి ఈ విషయం తెలిసి శివుని ప్రార్థించగా శివుడే స్వయంగా వచ్చి రాక్షసుని వధించాడంట. బాబా టెంపుల్ వెళ్ళేటప్పుడు డౌన్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీనే వెళ్ళడం, ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టమైద్ది. కరువు పండు అంట ఇది. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న బ్రాంచెస్ అయితే అష్టవంకర్లు తిరిగి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఇది ఒక డివైన్ ట్రీగా పూర్వం నుంచి ఉంది అని నమ్ముతారంట. చిన్న మినీ వాటర్ ఫాల్స్, చాలా బాగుంది సరౌండింగ్స్ అయితే మాత్రం. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుందాం. అమ్మాయిలు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే తలపైన ఇలా ముసుగు కప్పుకునే రావాలంట. ఇక్కడ బోలే బాబా అంటే శివుడే. నెక్స్ట్ బాబా ధన్సర్జీ. దర్శనానంతరం బయటకు అయితే వచ్చేసాం. అంతా చీకటి అయిపోయింది. అసలు ఎంతైందో ఏంటో టైం కూడా. వాటర్ బాక్స్ చూడండి. మా లక్కీ పాపకి ఇది ఒక అందమైన ప్రపంచంలో అనిపించిందంట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. అది కూడా ఒక గుహ రూపంలోనే ఉంది. మరి ఇది కొంచెం బెండ చేయాల్సిందే. స్వామి భోలేనాథ్ స్వామి శివయ్య. ఓ ఇక్కడ ఉంది భోలేనాథ్ టెంపుల్. వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఫుల్గా ఫ్లో అయిపోతుంది. మనకు కాట్రా లోకల్లో కంపల్సరీ విజిట్ చేయాల్సిందే ఈ ప్లేస్. కాట్రా నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంది. బుడ్డిగాడు మాత్రం ఎత్తుకోమని గోలా. నేను నడుస్తావా అభిరామ్? నువ్వు నడుస్తేనే పానీపూరి, లేకపోతే పానీపూరి శాస్త్రాక్ షిఫ్ట్. మనకి ఇక్కడ ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ అయితే దొరుకుతుంది. ఏవో చామగడ్డలు అవి ఇవి కూడా ఉన్న అడవిలో పూసేయి. పానీపూరి లాగా నోట్లో పెడితే కొంచెం స్పైసీగానే ఉంది. ఆకలి ఉంది కదా, ఏదైనా తినేస్తారు. తినవద్దా? నెక్స్ట్ ఇంకా భూకందీజీ టెంపుల్ అంట. ఇదైతే ఊర్లోనే ఉంది. మీ బయట బొమ్మలు ఉన్నాయి మమ్మీ, తీసుకుందామా? నో నా దేవునికి. ఈ టెంపుల్ కి కొంచెం సింపుల్ గానే వెళ్ళిపోవచ్చు. హిల్ స్టేషన్స్ లో అయితే లేదు. మరి బయట చిన్న బొమ్మలు అమ్ముతున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనకి ఇష్టమైన ఆ బొమ్మలు తీసుకొచ్చి స్వామి దగ్గర పెడితే, మనం బాబు పెడితే బాబు, పాప పెడితే పాప, అలాంటి పిల్లలు పుడతారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈరోజు మా షెడ్యూల్ మొత్తం బిజీ అయిపోయింది. ఇంకా ద హోటల్ రాయల్ కృష్ణకి అయితే వచ్చేసాం. రేపు షెడ్యూల్లో ఉందైతే కాట్రా వైష్ణవి మాతకి వెళ్ళాలి. ఫ్రెంచ్ ఫ్రైజా డిన్నర్ కోసం వెయిటింగ్ పిల్లలు. రేపు వైష్ణవి మాతకి వెళ్ళే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అక్కడ ఉన్నవే తినాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.